హరి ఓం శ్రీ గురుదేవ దత్త. మనం ఎన్నో అద్భుతమైనటువంటి దత్తాత్రేయ క్షేత్రాలు గుప్తమైనటువంటివి ఇప్పటిదాకా చాలా స్మరించుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం స్మరించుకోబోయేటువంటిది తమిళనాడులో ఉండేటువంటి దత్తాత్రేయ సాంప్రదాయంలో ఉండేటువంటి దత్తాత్రేయ మందిరం అన్నమాట. దత్తాత్రేయ స్వామి మందిరాలు తమిళనాడులో చాలా లెక్క పెట్టుకోవచ్చు, చాలా తక్కువ ఉన్నాయి. అలాంటి వాటిలో కొంచెం పురాతనమైనటువంటి దత్తాత్రేయ మందిరం గురించి ఇప్పుడు మనం స్మరించుకుందాము. ఈ మందిరం కుంభకోణం తిరువాయూర్ బస్ రూట్లో సెంగాల్పురం అనేటువంటి ప్రాంతంలో ఉందన్నమాట. ఈ ప్రాంతంలో దత్త మందిరం ఎలా వచ్చిందంటే, స్థానికంగా ఉన్నటువంటి శ్రీ రామానంద స్వామిగల్ అనేటువంటి ఒక యోగి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు చదువుకుంటూ ఉండగా వారు ఇల్లు వదిలేసి సేతుమంగళం, శృంగేరి, కేదార్నాథ్, బద్రీనాథ్, కాశీ ఇలాంటి ఎన్నో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలో పర్యటన చేస్తూ ఉండగా దత్తాత్రేయ స్వామి వారికి స్వప్న దర్శనమిచ్చి వారి గ్రామంలోనే దత్తాత్రేయ మందిరం కట్టండి అనేది ఆజ్ఞాపించడంతో వీరు అక్కడ దత్తాత్రేయ మందిరం కట్టారనమాట. దీనిలో అపరూపమైనటువంటి విశేషాలు ఈ దత్త మందిరంలో అనేకమైనటువంటి ఉన్నాయి. ఇక్కడ పురాతనమైనటువంటి దత్త మందిరము, శ్రీ కుబేర యంత్రము, శ్రీ కార్తవీర్యార్జున యంత్రము ఇలాంటి అత్యంత అరుదైనటువంటి యంత్రాలు కూడా వీరు ఇక్కడ ప్రతిష్ఠ చేశారనమాట. అందుకే ఇది భక్తుల కోరికలు తీర్చేటువంటి మహిమాన్వితమైనటువంటి అద్భుతమైనటువంటి మందిరంగా ప్రసిద్ధి చెందింది. అలా వారు కాశీ ప్రయాణం చేశారని మనం తెలుసుకున్నాం కదా. కాశీ ప్రయాణం చేసేటప్పుడు అక్కడ వారికి 120 సంవత్సరాల వయసు కలిగినటువంటి పడుగు స్వామిగల్ అనేటువంటి ఒక మహాయోగిని దర్శించుకున్నారు. ఆ స్వామివారు వీరికి దత్త మహామంత్ర దీక్ష ఇచ్చారనమాట. మంత్రదీక్ష ఇచ్చి దత్తాత్రేయ స్వామి సప్రదర్శనం ఇచ్చినట్లు నువ్వు దక్షిణ భారతదేశంలో నువ్వు పుట్టినటువంటి ఊరైనటువంటి సెంగాలిపురం అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ దత్తాత్రేయ స్వామి ప్రతిష్ఠ చేసేమని ఆజ్ఞాపించడంతో వారికి అదే విషయం స్వప్న దర్శనం కూడా రావడంతో వారు తిరిగి వారి స్వగ్రామానికి వచ్చేసి అక్కడ దత్తాత్రేయ స్వామి కల్లో కనపడిన విధంగా స్థానికంగా ఉండేటువంటి చెరువుకి ఉత్తర దిక్కున ఒక రావి చెట్టు ఉందన్నమాట. ఆ రావి చెట్టు కింద దత్త విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని చెప్పగా వీరు అలాగే దత్త విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి అక్కడ యజ్ఞాలు, హోమాలు, నిరంతరము అగ్నిహోత్రాన్ని ప్రతిష్ఠించి ఇప్పుడు మనం చూస్తున్న అతి పురాతనమైనటువంటి ఈ దత్తాత్రేయ మందిరంలో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు దత్త యంత్రము, కార్తవీర్యార్జున యంత్రము, కుబేర యంత్రము ఉండటంతో పోయిన వస్తువులు తిరిగి రావడానికి కూడా ఇక్కడ చక్కగా పూజాది కార్యక్రమాలు నిర్వహింపబడతాయన్నమాట. అలాగే ధనం కావాల్సినటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి తరచూ పూజలు చేయించుకుంటూ ఉంటారు. అలాగే స్వామివారి ఆజ్ఞపై స్థానిక చెరువుకి ఉత్తర దిక్కున రావి చెట్టు కింద పెద్ద దత్తాత్రేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి దత్త మందిరం నిర్మించటమైంది. అలాగే శ్రీ రామానంద వారు ఇక్కడే 1967వ సంవత్సరంలో జీవ సమాధి చెందారు. ఈ జీవ సమాధి దత్తాత్రేయ స్వామి విగ్రహానికి ఎదురుగ్గా ఉండడంతో ఇంకొక ప్రత్యేకత సంపాదించుకుందనమాట. ఇప్పటికీ వేదవచనాలతో దత్తాత్రేయ స్వామిని అపురూపంగా పూజించడం జరుగుతుంది. ఇక్కడ దత్త జయంతి ఉత్సవాలు బాగా జరుగుతాయి. వేదాలు, నిరంతరం అగ్నిహోత్రం కూడా ఇక్కడ జరుగుతుందన్నమాట. అనేక ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిరంతరం చేస్తూ ఉంటారు. ఈ మందిరానికి ఎలా వెళ్ళాలి అంటే, కుంభకోణం తిరువాయూర్ అనేటువంటి బస్సు రూట్లో సెంగాలిపురం అనేటువంటి ఊరిలో దిగచ్చు మీరు. కుంభకోణంలో మీరు బస్సు నెంబర్ 13 బస్సు నెంబర్లు గల బస్సు ఎక్కితే ఈ మందిరానికి వచ్చేయచ్చు అనమాట. సుమారు కుంభకోణం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి అతి పురాతనమైనటువంటి ఈ మందిరంలో కార్తవీర్యార్జున యంత్రం అనేది ప్రత్యేకత. అంటే మందిరాలు మనం స్మరించుకుంటూనే ఉన్నాము. హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.